ఏందినా బాగా ఉందా బాగా మంచి క్రెడిబిలిటీ పిల్లలు తోసుకుంటారు. రానా महात्मा ज्योतिबा फुले, महात्मा ज्योतिबा फुले, महात्मा ज्योतिबा फुले। ఫులే గారి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పిస్తూ మన జేసీ గారు అలాగే బీసీ నాయకులు అందరూ కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. ఎందుకంటే ఆయన 1827లో పుట్టినా కూడా ఈ రోజు కూడా మనం ఆయన జయంతిని ఇంత వేడుకగా చేసుకుంటున్నాము అంటే ఆయనకి ప్రజలకి ఏ విధంగా సేవ చేశారనేది మనం అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా ఆయన సమానత్వం కోసం అలాగే మహిళలకి విద్య అందించడంలోనూ అందరూ కూడా వెనుకబడిన కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ఎదగాలి అనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు నుంచి కూడా పోరాటం జరిగింది. ఒక మహిళలుగా మేము ఎప్పటికీ అలాంటి మహానుభావులకి రుణపడి ఉంటామని కూడా తెలియజేసుకుంటూ, విద్య అనేది ఉంటేనే ఒక కుటుంబంలో మహిళలు చదువుకుంటే ఆ కుటుంబం అంతా చదువుకున్నట్లు అనే ఉద్దేశంతో ఆ రోజుల్లో మహిళల్ని బయట కూడా పంపించే వాళ్ళు కాదు. అయినా ఫస్ట్ వాళ్ళ భార్యకి ఆయన విద్య నేర్పించి వాళ్ళ భార్య ద్వారా ఎంతో మంది మహిళా విద్యార్థులకి బాలికలకి అందరికీ కూడా కొత్తగా స్కూల్ పెట్టి ఆయన విద్యను అభ్యసించడంతో పాటు గొప్ప తాత్వికవేత్తగా కూడా ఆయన రచనల ద్వారా ఆయన సమాజంలో సమానత్వం ఉండాలి, అంటరానితనం ఉండకూడదు, బలహీన వర్గాలు అందరూ కూడా ముందుకెదిగి అందరూ సమానమే అనే ఉద్దేశంతో ఎన్నో సేవలు అందించారు.
అలాంటి మహానుభావునికి మేమందరం కూడా ఈరోజు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై బాబురావు పూలే. వెనుకబడిన వర్గాల ఆరాధ్య దైవం, బడుగు బలహీన వర్గాల పెన్నిధి మహాత్మా జ్యోతిబా పూలే 200వ సంవత్సరం జన్మదిన వేడుకలు చిత్తూరు జిల్లా కేంద్రంలో ఘనంగా కూడా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అధికారపూర్వకంగా జరుపుతున్న కార్యక్రమం. ఈ కార్యక్రమానికి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, గౌరవ చుడా చైర్మన్, మా బీసీ సంక్షేమ సంఘం నాయకులు, రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాల నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఆ మహనీయుడు యొక్క ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు భారతదేశంలోని మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించి ఈరోజు సర్పంచ్ స్థాయి నుండి జడ్పీ చైర్మన్ వరకు, కౌన్సిలర్ స్థాయి నుండి మేయర్ల వరకు కూడా అందుకు ఉదాహరణే పక్కన ఉన్నటువంటి మా కటారి హేమలత గారు బీసీ మేయర్గా చిత్తూరు కేంద్రంలో ఒక మహిళగా చాలా చక్కగా పరిపాలన అందించిన చరిత్ర ఆ నందమూరి తారక రామారావు గారు పెట్టిన భిక్షమే. ఆ మహనీయుడికి ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తీసుకునేటువంటి సంస్కరణలకు అనుగుణంగా ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వెనుకబడిన వర్గాల యొక్క సంక్షేమ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు. అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి బీసీ సంక్షేమ సంఘం తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలో ఎన్నో సంవత్సరాలుగా వెనుకబడిన వర్గాలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 60% ఉన్న బీసీ వర్గాలు చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, బీసీ మహిళలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, ఈ భారతదేశంలో కుక్కలకు లెక్కలు ఉన్నాయి, నక్కలకు లెక్కలు ఉన్నాయి, పులులకు లెక్కలు ఉన్నాయి, సింహాలకు లెక్కలు ఉన్నాయి. అయితే బీసీ వర్గాలకు లెక్కలు తీకపోవడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం, దురదృష్టకరమైన విషయం. ఈ భారతదేశానికి ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా వెనుకబడిన వర్గాల లెక్కలు తీయడంలో ఎందుకు వెనుకడుగు వేస్తుందో కేంద్ర ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదు. ఈ మే నెల 1వ తేదీ నుండి కూడా జనాభా లెక్కల సేకరణ తీయాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసినా ఈ లెక్కల సేకరణలో కూడా బీసీలకు లెక్కలు తీయడం కాలం లేకపోవడం తీవ్రంగా ఖండిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో క్రియాశీల పాత్ర వహిస్తున్న సందర్భంలో మీరు పెద్దన్న పాత్ర పోషించి బీసీల హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా మా సమస్య పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం చేసేటటువంటి మంచి కార్యక్రమాలు ప్రశంసిస్తాం. మా హక్కులు కలరాసే ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమంగా ఈ రోజు నుండి మేము చేపట్టబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి బీసీలు మొత్తం చైతన్యవంతం చేస్తాం. దేశవ్యాప్త ఉద్యమాలు రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 19వ తేదీ తిరుపతిలో రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీల హక్కుల సాధన కోసం బీసీ మంత్రుల్ని, బీసీ ఎమ్మెల్సీలని, బీసీ ఎమ్మెల్యేలని, బీసీ ఎంపీలను ఆహ్వానిస్తున్నాం. బీసీల యొక్క హక్కుల కోసం ఒక కమిటీతోటి ముఖ్యమంత్రిని కలవబోతున్నాం. తద్వారా ప్రధానమంత్రి పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చే బీసీల హక్కుల్ని సాధించుకుంటామని కూడా పత్రికా ముఖం విజ్ఞప్తి చేస్తూ సెలవు.